ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల అందరెక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా, ఎప్పుడు కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నానండి. ఈరోజు ఈ వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే కనుక 28/7/2025 నీ జీవితంలో కనీ విని ఎరగనటువంటి ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నావు. తొందరపడి నెట్టివేయకు. నేను చెప్పినటువంటి సందేశాన్ని పూర్తిగా ఆలకించి చూడు అని బాబాగారు మనకి ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారండి. మరి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో మొదలుపెట్టే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకు ఎలాంటి కష్టాలు కానీ సమస్యలు కానీ ఉన్నా కూడా నాకు కామెంట్ అయితే రాయండి. నేను బాబాగారి గుడికి వెళ్ళినప్పుడల్లా మీ పేర్లు చదివి ప్రేరిత చేయిస్తాను. బాబాగారి సందేశాన్ని వినేకన్నా ముందుగా చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి. షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. గురువుగారి నెంబర్ వచ్చేసి 8466923012. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకే ఒకసారి ఈ గురువుగారికి ఫోన్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం అనేది చెప్తారండి. మీ ముఖం కానీ, ఫోటో కానీ, చేయి, పేరు, వయస్సు, గోత్రం మీరు వాట్సాప్ చేస్తే చాలు. నిజంగా చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. నేను కూడా ఒకప్పుడు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి సమయంలో ఈ గురువుగారిని కాంటాక్ట్ అయ్యానండి. నాకంతా కూడా మంచి జరిగింది. నా సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం లభించి నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. అందుకే మీకు ఈ గురువుగారి నెంబర్ షేర్ చేస్తున్నానండి. మీకు కూడా సమస్యలు ఉంటే తప్పకుండా ఫోన్ చేయండి. పూజలు కానీ, పరిహారాల రూపంలో కానీ మన సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, అంటే మీ జీవితంలో మీరు ఎలాంటి బాధతో ఎదుర్కొంటున్నారో, అంటే ప్రేమ కానీ, పెళ్లి కానీ, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు కానీ, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా మీకు కొద్ది రోజుల్లోనే పరిష్కారం చెప్తానండి. చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. తప్పకుండా ప్రయత్నం చేసి చూడండి మీకు సమస్యలు ఉన్నట్లయితే కనుక. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి. నీ జీవితంలో కని విని ఎరగనటువంటి అద్భుతమైనటువంటి శుభవార్తను వినబోతున్నావు. ఇది వింటే చాలా ఆనందానికి గురవుతావమ్మా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత నువ్వు వినాలనుకుంటున్నటువంటి ఒక మంచి శుభవార్తనైతే నీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. అది కూడా రేపటి రోజున, అంటే 28వ తేదీ 7వ నెల 2025 నీ జీవితంలో ఎప్పుడు కూడా ఊహించినటువంటి అవకాశాన్ని నేను కల్పించబోతున్నాను. బాబా ఈరోజు మంచి సందేశాన్ని నీకోసం మాత్రమే తీసుకొచ్చాడని చెప్పి పరిపూర్ణంగా నమ్ము. నీ జీవితాన్ని నువ్వు మరింతగా ఆనందభరితం చేసుకోవాలనేదే నా ఉద్దేశం. కాబట్టి నువ్వు ఎంతగా ఆలోచిస్తూ ఉంటే నీ ఆలోచనల్లో నేను ఉండిపోయి ఆలోచనలన్నిటినీ కూడా బయటకు పంపించేసి మంచి ధైర్యాన్ని అందివ్వడానికి, ఇలాంటి సందేశాలను ఎన్నో మీ ముందుకు తీసుకుని రావడానికి ఎప్పుడు కూడా ఈ బాబా నీకు ఏదో ఒక విధంగా సహాయాన్ని అయితే అందిస్తూనే ఉంటారని గుర్తుపెట్టుకో. అది ఒక మాటల రూపం కావచ్చు, లేదా నీ చూపుల ద్వారా ఏదైనా ఒక మంచి సందేశాన్ని నువ్వు చూడడం కావచ్చు, లేదంటే ఎవరి ద్వారా అయినా సరే నీకు సహాయం అందించవచ్చు. ఏదో ఒకటి నమ్ముకున్నటువంటి నీకు ఎప్పుడు కూడా నేను నిరాశనైతే మిగల్చనని. అయితే ఈరోజు నేను నీ ముందుకు ఏ సందేశాన్ని తీసుకొచ్చానో తెలుసా? నువ్వు చాలా రోజుల నుంచి కలలు కంటూ ఉన్నావే, నీ జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఒక కోరిక. అది ఏదైనా కావచ్చు, ఏదైనా ఇతరితర ఏదైనా నీకు సంబంధించి, అలాగే నీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక చిరకాల కోరిక అనేది, ఒక శుభవార్త అనేది నువ్వు వినేలా ఈ బాబా నేను సంతోషంగా ఉంటే చూడాలని చెప్పి అడుగుతున్నావు కదూ. కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి సందేశాన్ని నీ ముందుకు చెప్తున్నాను. బాబా ఎప్పుడు కూడా తన బిడ్డలకు ఆయన మీద ఏర్పరచుకున్నటువంటి నమ్మకాన్ని అయితే, పూర్తి విశ్వాసాన్ని అయితే ఎప్పుడు కూడా ఒమ్ము చేయరండి. ఇలాంటి సందేశం రూపంలో ఏదో ఒక విధమైనటువంటి సూచనలను అందిస్తూనే ఉంటారు. అయితే ఈరోజు ఏ భక్తుడికో ఏ భక్తురాలికో తెలియదు, కానీ ఇలా చెప్తున్నారు. అమ్మా, నువ్వేమీ బాధపడనవసరం లేదు, నాకు తోడుగా ఎవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అనుకునేటువంటి ఈ మనసుకు ఇక నీ ఆలోచనలన్నిటికీ కూడా చంపేసుకో. ఎందుకంటే నువ్వు భయపడాల్సిందే అవసరం లేదని ఇంతగా చెప్తున్నా కూడా నువ్వు భయపడుతున్నావు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆలోచనలే నీ భయానికి కారణమవుతాయి. కాబట్టి ఆలోచనలను పక్కన పెట్టేసి నువ్వు సంతోషంగా ఉండాలని, నువ్వు ఎంతో సంతోషంగా ఉంటే చూడాలనేదే ఈ బాబా కోరిక. కాబట్టి ఈరోజు ఇంతగా నీకు ఒక మంచి సందేశాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చి పదే పదే ఎందుకు చెప్తున్నానో తెలుసా? నీ మనసు ప్రశాంతంగా ఉండాలనేదే నా ధ్యేయం. కాబట్టి నీకు కావలసినవన్నీ కూడా తప్పకుండా దొరుకుతాయి. అందుకు మంచి సమయం ప్రారంభమైతే అది మళ్ళీ చెప్తున్నాను. ఇది నా నోటితో బాబా ఈరోజు మీకు తన బిడ్డలకు ఇలా చెప్పాలని చెప్పి స్వయంగా ఒక సందేశం రూపంలో చెప్తున్నారండి. మీ దిగులంతా కూడా తప్పకుండా పోతుంది. అతి త్వరలోనే
కొంచెం ఓపికగా ఉంటే, శ్రద్ధ సబూరితో నువ్వు ఉంటే చాలు. కొంచెం ఓపికగా కనుక నువ్వు ఉంటే నీకు వచ్చేటువంటి నీ ఓపికకు భగవంతుడు ఎంత పెద్ద బహుమానంగా ఇస్తాడు అనేది నువ్వు తప్పకుండా తెలుసుకో. ఒక మంచి శుభవార్తగా నీకు చేరవేస్తాడు బాబా. కాబట్టి నా అందరికీ కూడా నేను చెప్తున్నాను, నేను చూస్తున్నాను. ముచ్చట వేస్తుంది. ఎందుకంటే మీరు ఉండేటువంటి శ్రద్ధ సబూరి, మీ ఓర్పుకి, మీ సహనానికి, మీ ఓపికకు నేను ఎప్పుడు కూడా ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అసలు అర్థం కావడం లేదు. ఎంత ఓపికగా ఉన్నారో. కొంచెం ఆలస్యం అయినా కూడా మీరు బాధకు గురి కాకండి. అదే నా ధ్యేయం. ఎలాంటి మంచి లక్షణాలు మీరు పుష్కలంగా ఉన్నప్పటికీ మాత్రం ఏంటి మీరు మాకు తదేకంగా ఆలోచిస్తూ అదేకంగా భయపడుతూ నా అనారోగ్య పాలవుతూ ఉన్నారు. సమయానికి తిండి తినడం లేదు, సమయానికి నిద్రపోవడం లేదు. నా కోరిక మాత్రమే ముఖ్యం అన్నట్లుగా మీరు ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉండకండి. శ్రద్ధ సబూరితో ఉండండి. నన్ను అడిగావు కదా బాబా, నాకు ఇది కావాలి, నాకు ఈ సమాధానం కావాలి, లేదంటే నాకు ఈ కోరిక నెరవేరాలని ఇక నువ్వు మర్చిపో. అన్ని విషయాల గురించి పూర్తిగా మర్చిపోయి ఆ భారాన్ని మొత్తం నా మీద వేయి, నేను చూసుకుంటాను కదా. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఎలా చెప్పు. నీ జీవితంలో చాలా కీలకమైనటువంటి పాత్రలు అయితే ఒక వ్యక్తి పోషిస్తున్నారు. అది కూడా నీ జీవితానికి సంబంధించినటువంటి అతనితో నీకు ముడిపడినటువంటి మంచి సంబంధం అయితే అతి త్వరలోనే జరగబోతుంది. ఇక నీకు మంచి మనసు ఉంది. నీ మంచి మనసుతో ఉన్నటువంటి నువ్వు అమాయకురాలివి. నువ్వు నిన్ను చాలా సులభంగా మోసం చేసుకుంటావు. అలాగే నిన్ను ఇతర వ్యక్తులు కూడా చాలా మోసం చేసే అవకాశాన్ని ఇస్తున్నావు. చూడమ్మా, కొంచెం ఆలస్యం చేస్తున్నాను అంతే కదా. ఈ సమయాన్ని నిన్ను వృధా చేసుకోవద్దు. ఎప్పుడు కూడా మంచి సమయం నీకు తప్పకుండా రాబోతుంది. ఇప్పుడున్నటువంటి సమయం కష్టకాలమే కావచ్చు. ఈ సమయాన్ని వృధా చేసుకోవద్దు. భగవంతుడి పాదాలను ఆశ్రయించు. నువ్వు కోల్పోయింది చిన్న చిన్న వస్తువైనా, పెద్ద వస్తువైనా, లేదంటే ఇంకా ఏదైనా కావచ్చు. అది వస్తువు అయితే తిరిగి మరలా నీ దగ్గరకు రావాలని రాసిపెడితే వస్తుంది. నీ జీవితంలో ఆ వస్తువే కాకుండా ఒక మంచి నూతనమైనటువంటి వ్యక్తి కూడా నీ జీవితంలోకి రాబోతున్నారని గుర్తుపెట్టుకో. ఆ వ్యక్తి ద్వారా నీ జీవితంలో ఉన్నటువంటి నువ్వు పడినటువంటి బాధలన్నీ, కష్టాలన్నీ ఏవైనా సరే అవి ముగింపు పలకబోతున్నాయి. అది నీ జీవిత భాగస్వామి కావచ్చు, ఆ వ్యక్తి, లేదంటే మీకు ఏదైనా ఒక మంచి సలహాదారుడో, స్నేహితురాలో కావచ్చు. ఇలా ఎవరి ద్వారానైనా కానీ ఒక నూతన వ్యక్తి ద్వారా మీ జీవితం అనేది అనేక రకాలుగా మలుపులు తిరగబోతుంది. వారి సహాయం, అలాగే వారు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా నీతో చెప్పడం, నీకు ఏదైనా వారి ద్వారా ఒక మంచి అవకాశం అనేది రావడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు అయితే పూర్తిగా తొలగిపోతాయి. అవి రాకుండా, కొన్ని సమస్యలు రాకుండా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా నేను చేస్తాను. అంటే చిన్న చిన్న సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా ఎదురవుతూ ఉంటాయి కదా. అవన్నీ కూడా తొలగించి మంచి జీవితాన్ని నీ చేతిలో పెడతాను. నా భక్తులు ఏదైనా కానీ అడిగితే నేను చేయకుండా అసలు ఉంటానే చెప్పు. అది నా బాధ్యత. నీ కోరిక తీర్చడం అనేది పూర్తిగా నా బాధ్యత. ఎందుకంటే ఒక తల్లి తన బిడ్డలకు కావాల్సినవన్నీ కూడా చేసి పెట్టి వారు తింటుంటే ఎంత మురిసిపోతుందో, అలాగే నా బిడ్డలు అడిగినవన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా చేసి పెట్టి వారికి అన్నీ కూడా అనుకూలంగా మార్చి వారి జీవితాన్ని వారికి ఇస్తే వారు చూసుకునేటువంటి ఆనందం, వారి కంట్లో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆనంద బాష్పాలను చూసి నాకు అంతకన్నా ఏం కావాలి. మంచి సమయం నీకు రాబోతుంది. రేపటి నుండి నీ జీవితంలో మంచి అవకాశాలు వెతుక్కుంటూ తప్పకుండా వస్తాయి. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. నువ్వు దేని గురించి అయితే ఆలోచించి నన్ను అడిగావో దాని గురించి మంచి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఇక నీకు నడిచినటువంటి ప్రతి దారి కూడా మంచిగా చక్కబెడతాను. సద్వినియోగపరుచుకునే ఆ విధంగా అవకాశాలను నువ్వు ఉపయోగించుకో. అలాగే నీకు నీ మనసులో నువ్వు అడిగినటువంటి గొప్ప కోరికలు ఎప్పుడు కూడా నెరవేరుతాయో, జీవితంలో నేను ఎప్పుడు సంతోషంగా ఉంటానా అని చెప్పి నువ్వు అడిగినటువంటి ప్రతి సమస్యకి కూడా సమాధానం తప్పకుండా రాబోతుంది. ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటిగా నెరవేరబోతున్నాయన్నమాట. అలాగే మంచి భవిష్యత్తును నీ చేతిలో పెట్టబోతున్నాను. కాబట్టి ఎలాంటి చిక్కులు అనేవి నీకు ఉండవు, ఎలాంటి సమస్యలు కూడా నీకు రావు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇక నువ్వు సంతోషంగా ఆహారం అనేది తీసుకొని సమయానికి నిద్రించు. అలాగే నువ్వు చేసేటువంటి పనిని చక్కగా సమృద్ధిగా చేస్తూ ఉండు. నీవు చేస్తున్నటువంటి పనిలో మాత్రం ఏమాత్రం కూడా అధర్మం అనేది లేదు. ఎప్పుడు కూడా ధర్మ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావు. నువ్వు భయపడని అవసరమే లేదు. నన్ను నమ్మి మోసపోయిన వారు ఎవరూ లేరు. నువ్వు ఏది కోరితే అది నీ దగ్గరకు తప్పకుండా వస్తుంది. నువ్వు ఆనందంగా ఉంటావని నాకు ప్రమాణం చేయి. నువ్వు ఎంత మంచివాడివో, మంచిదానివో నాకు బాగా తెలుసు. నేను చెప్పినటువంటి ప్రతి మాట కూడా నా బిడ్డలు ఎప్పుడు కూడా వింటూ ఉంటారు. ప్రతి మాట కూడా ఆచరిస్తూ ఉంటారు. మీకు కాకుండా ఇంకెవరికి నేను ఆ పని చేయాలి అని చెప్పి అనుకోవడం లేదు. నా బిడ్డలందరూ కూడా సంతోషంగా ఉండాలనేదే నా ఆశ. కాబట్టి అందుకోసం నేను ఎప్పుడు మీకోసం ఎంత తప్పిస్తూ ఉంటానో, ఎంత ఆనందంగా మీరు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటానో నాకు తెలుసు. మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుస్తాను. చూడమ్మా, నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు కూడా వారి చేయిని విడిచిపెట్టలేదు. అలాగే వారిని మోసం చేయను. ఎప్పుడు కాపాడుకుంటూ ఉంటాను. నిన్ను ఇంత బాధ్యత కలిగినటువంటి మనిషిలా మార్చడానికి నేను ఎన్ని అవమానాలను పడ్డానో నీకు బాగా తెలిసి ఉంటుంది.
నేను నీ చేత ఎన్ని మాటలు పడ్డానో తెలుసా? నువ్వు ప్రతిదానికి కూడా అలుగుతూ ఉండేవాడివి. బాబా నాకు ఇలా చేయలేదు అని చెప్పి నాపై నిందలు వేసేవాడివి. అది నీ తప్పు కాదులే, అది మానవ నైజం అని చెప్పి నాకు తెలుసు. నీకు నేను ఇచ్చిన చనువు అలాంటిది. మరి ఆ చనువుతో నాకు ఎప్పుడు కూడా నువ్వు కాదనడం లేదు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నన్ను భావించు. నా బిడ్డలందరినీ కాబట్టి నా తల్లిదండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి చనువు అనేది ఏ విధంగా అయితే ఉంటుందో అంతే విధంగా నీకు నాకు ఒక చనువు అనేది ఏర్పడింది. నీ పసి మనసుతో నువ్వు బాధపడితే నేను దాన్ని పెద్దగా పట్టించుకోను. అలాగే నువ్వు నన్ను దూషించినా కూడా నేను పెద్దగా పట్టించుకోను. ఈ తండ్రికి అన్నీ తెలుసు, ఏది ఎప్పుడు చేయాలో, ఏది ఎప్పుడు ఇవ్వాలి అనేది. కాబట్టి ఈ సమయం నీకు రాబోతుంది. నీకు అన్నీ కూడా మంచి అవకాశాలు నేను సృష్టించేస్తాను. నీ భవిష్యత్ గురించి ఇక నువ్వు దిగులు పడద్దు. నీకు అన్నీ కూడా అనుకూలంగా మారుస్తాను. అలాగే నీ కుటుంబానికి నువ్వు ఏదైతే వారికి అందించాలని చెప్పి మంచి జీవితాన్ని నువ్వు అందించాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నావో అవి కూడా నీ ద్వారా జరిపిస్తాను. నువ్వే ఆశ్చర్యపోతావు. కొద్ది రోజులు సహనంగా ఉంటే నీ జీవితంలో వచ్చే మంచి మలుపు అనేది నీకు ఆశ్చర్యం తప్పకుండా కలిగిస్తుంది. ఈ బాబా నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉన్నాడని గుర్తుపెట్టుకో. జీవితం చాలా చిన్నది. అందులో మనం ఎలా సంతోషంగా జీవించాము, ఎవరిని సంతోషపరిచాము, ఎవరిని బాధ పెట్టాము, ఎవరిని హింసించాము అనేది నువ్వు ఎప్పుడు కూడా గమనించుకుంటూ ఉండు. ఎందుకంటే మనము ఒక్కొక్కరిని బాధ పెట్టినప్పుడల్లా మన మనసుకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఈ విధంగా వారిని బాధ పెట్టానే, నన్ను క్షమించు భగవంతుడా, నేను చేసినటువంటిది పెద్ద తప్పు, వారిని అలా చేసి ఉండేది కాదు, వారిని అలా బాధ పెట్టకుండా ఉండింటే ఈరోజు నేను ఇలా వారిని బాధ పెట్టడం వల్ల నేను బాధపడి ఉండేవాడిని కాదు. నన్ను క్షమించు భగవంతుడా అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు ఆ భగవంతుడు కూడా నీకు ఆ కర్మ ఫలాల నుండి తప్పకుండా తొలగించి నీకు మంచి కర్మలను ఇస్తాడు. అలా కాకుండా ఒకరిని నువ్వు ఎప్పుడు చూసి హేళన చేస్తూ గేలి చేస్తూ అయ్యో నీకు అది లేదు ఇది లేదు మాకు ఇది ఉంది అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉంటావు చూడు, అప్పుడు ఎప్పుడు కూడా ఏ భగవంతుడు కూడా వారిని ఒకరిని బాధ పెట్టినటువంటి క్షణంలో నీకు ఇంకా కర్మ ఫలాలను నువ్వు అనుభవించాల్సింది తప్ప ఎప్పుడు కూడా సంతోషంగా ఉండలేవని గుర్తుపెట్టుకో. ఎందుకంటే మనం ఒకరిని హింసిస్తున్నామంటే ఆ పాపపు కర్మను మనం ఇంకా మూట కట్టుకుంటున్నామని అర్థం. ఆ బాధను ఇంకా మనం భరించాల్సినటువంటి రోజులు చాలా ఉన్నాయని అర్థం. ఎందుకంటే ఒకరిని బాధ పెట్టడం వల్ల మనకు వచ్చేది ఏముంది చెప్పు? అసలు అలాంటి సంతోషమే ఒక సంతోషమా? వారు ఏడుస్తుంటే మనం సంతోషపడాలా? అస్సలు కాదు. అలా ఎప్పటికీ కూడా ఉండకండి. ఎందుకంటే ఈరోజు నువ్వు సంతోషంగా ఉంటున్నావంటే అది కేవలం నువ్వు చేసినటువంటి మంచి పనుల వలన అని మాత్రం గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు చెడ్డ పనులు చేసుకుంటూ వెళ్తే ఆ వచ్చినటువంటి సంతోషాలు కూడా నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాయని గుర్తుపెట్టుకో. కాబట్టి ఇప్పటి నుంచైనా సరే నువ్వు సంతోషంగా ఉండాలని అనుకుంటున్నావో, లేకుంటే ఒకరిని బాధ పెట్టి నీ మాటలతో నీ చేతులతో వారిని హింసించి ఇంకా నువ్వు వారిని పాపపు కర్మను మూట కట్టుకోవాలని అనుకుంటున్నావో ఒక్కసారి నీ విఘ్నతకే నేను వదిలేస్తున్నాను. కాబట్టి నీ నిరీక్షణ ఎప్పుడు కూడా ఫలిస్తుందని చెప్తున్నాను. ఎన్నో నెలలు ఎన్నో సంవత్సరాల పాటి నుండి నీ నిరీక్షణ నెరవేరడం లేదని ఎంతో నిరుత్సాహంతో ఉన్నావు. నాపై ఎంతో అలకతో కూడా ఉన్నావు. కాబట్టి ఈరోజు నీ నిరీక్షణ ఫలించబోతుంది. ఈ సాయి మాటలను ఒక్కసారి నువ్వు తనివి తీరా ఆలకించి చూడు. నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు నమ్మకంగా సిద్ధంగా ఉన్నావా? అయితే తప్పకుండా నువ్వు ఊహించని రీతిలో నీ గమ్యానికి నిన్ను తప్పకుండా చేరవేయబోతున్నాను. నువ్వు చేయవలసిందల్లా పూర్తిగా శరణాగతి అవ్వడమే. అంతకు మించి నువ్వు ఏమీ చేయనవసరం లేదమ్మా. నువ్వు చేసే పనిలో అశ్రద్ధ చూపకుండా పనిని దైవంగా భావిస్తూ ప్రతినిత్యము కూడా మీరు ఎదురుగా నిలిచినటువంటి సమస్యలను గుర్తు చేసుకుంటూ తెచ్చుకుంటూ విశ్రాంతి అనేది లేకుండా ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించావు. మరైతే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకోకముందే మధ్యలోనే దాని మీద అశ్రద్ధ చూపుతూ విశ్రాంతి తీసుకుంటూ అనవసరమైనటువంటి కాలయాపనలన్నీ చేస్తూ ఉన్నావని నాకు తెలుసు. కాలయాపన ఎప్పుడు కూడా చేయొద్దని చెప్తున్నాను. ఆ తర్వాత మరలా నువ్వే బాధపడాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. అది కూడా ఎందుకో తెలుసా? అయ్యో ఈరోజు నేను నా దృష్టి అంతా కూడా నా లక్ష్యం వైపు పెట్టి ఉంటే ఈరోజు నేను అనుకున్న స్థాయికి నేను చేరుకునేవాడిని కాదు. ఈరోజు నన్ను ఎవరు వేలెత్తి చూపేటువంటి అవకాశం వారికి నేను అసలు ఇచ్చి ఉండేవాడినే కాదు అని అనుకుంటూ మరలా నువ్వే దుఃఖించాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా వస్తుంది. కాబట్టి ముందే చెప్తున్నాను, ఉన్న సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. వచ్చిన అవకాశం మరలా నీకు రాదు. కాబట్టి వచ్చినప్పుడే ఆ అదృష్టాన్ని నువ్వు తప్పకుండా పొందే తీరాలి. ఈ మధ్యలో నీ దృష్టి అంతా కాలయాపన చేయడంలోనే మిగిలిపోతున్నావు.
నువ్వు ఏమీ చేయకుండా నీకు నా సహకారం లభించాలి అంటే కనుక ఎలా చెప్పు? అది మాత్రం అసలు జరగని పని. దేనికైనా సరే కష్టపడాలి. ముందు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. నీ వెనక తోడుగా నేను ఎప్పుడు కూడా ఉంటాను. నిన్ను నడిపిస్తూ ఉంటాను. అంతేకాని గాలిలో దీపం పెట్టి ఉంచి అంతా భారం నీదే బాబా అని అంటే అది ఎంతవరకు సమంజసమో నువ్వే చెప్పు. నువ్వు అడిగింది నువ్వు ఏదైనా న్యాయవంతమైనదే అయితే అలాగే అది నీకు నీ కుటుంబానికి మంచి చేసేదే, ఎవరికి ఎలాంటి హాని లేకుండా ఉండేది. అంత గొప్ప లక్ష్యం నీది. అందుకు నా సహకారం ఎందుకు నీకు ఉండదని అనుకుంటున్నావు? నా సహకారమే కాదు, సకల దేవతల యొక్క సహకారం నీకు తోడుగా ఉంటుంది. నీకు నేను చెప్పాలి అని అనుకుంటుంది ఒక్కటే. వృధాగా సమయాన్ని గడిపేస్తూ ఉన్నావు. నీ ఆలోచనలన్నీ తప్పుగా వ్యతిరేకంగా ఉంటున్నాయి. కాబట్టే తప్పుగా అంటే నువ్వేమీ తప్పుడు పనులు చేస్తున్నావని అర్థం కాదమ్మా. నువ్వు అనుకున్న లక్ష్యంపై అన్ని వ్యతిరేక ఆలోచనలతో మధ్యలోనే నువ్వు ముగించేందుకు నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు. ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు అనుకుంటున్నది ఎప్పటికైనా విజయం సాధిస్తాను అని అనేది అసలు నీలో ఉందా? నేనేంటి, నా ఆ శక్తి ఏమిటి? నేను అనుకుంటే సరిపోతుందా? అది జరగాలి అంటే మాటలా? ఏం చేస్తాంలే, ఇంత తక్కువ ఆదాయంతో నేను ఇంకా ఎంత కష్టపడాలి? దానివల్ల నాకు నా శరీరానికి కష్టమే తప్ప శ్రమే తప్ప ఇంకా ఎందులో మాత్రం నాకు ఎలాంటి లాభం అనేది కనిపించడం లేదు అని అంటూ ఇలా ప్రతికూలమైనటువంటి ఆలోచనలతో సతమతమైపోతూ ఎప్పుడు కూడా ఉంటే దాని గురించి పూర్తిగా మర్చిపోదావు. ఒక్కటైతే గుర్తుపెట్టుకో, ఏది అనుకోగానే చేరలేవు. నీ కలలన్నీ నీవు తప్పకుండా నిజం చేయాలి అంటే మాత్రం ఎంతో శ్రమించవలసినటువంటిది ఉంటుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు నువ్వు శ్రమించావు, ఎంతగానో నిరీక్షించావు. పిచ్చితనంగా ఇప్పుడు సమయాన్ని అంతా వృధా చేసుకుంటూ ఉన్నావు. అదేవిధంగా నీకు దేని యందు మంచి జరుగుతుందో, దేనివల్ల నష్టం వాటిల్లుతుందో ఈ సాయికి తెలియదా చెప్పు? ఒక్కసారి నేను అనుకున్నదే తడవడుగా ఎక్కువగా ఆదాయాన్ని సాధించాలి, ఎక్కువ ఆదాయాన్ని పొందాలి అని నువ్వు ఎప్పుడు కూడా ప్రయత్నించొద్దు. ఆ విధంగా నువ్వు అసలు ఆశలు కూడా పెట్టుకోవద్దు. నీకు తెలుసా, మధ్యలో ఏదైనా అద్భుతం జరిగి అదృష్ట దేవత వరిస్తుందేమో. తక్కువ ఆదాయం అని దేనినైతే నువ్వు తేలికగా తీసి పడివేశావో అది రేపు నీకు మంచి గమ్యాన్ని చూపిస్తుందేమో. తప్పకుండా ఇది నువ్వు మారబోతుందేమో, నీకు తెలియదు కదా. చిన్న ఆదాయమే రేపు నీకు బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు సహకారంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడు కూడా నిరాశకు గురి అవ్వద్దు. నాకు ఎవరూ లేరని బాధపడొద్దు. నీపై నువ్వు దృష్టి నిలుపుకో. అశ్రద్ధ చూపి ఎప్పుడు కూడా ఉండవద్దు. దాని ఎందుకు కాస్త సమయాన్ని కేటాయించు. నీకు అపరిమితమైనటువంటి తెలివి, ఆలోచించే విధానం, చాలా చురుకుతనం ఎక్కువగా ఉన్నాయి కదూ. ఏదైనా కానీ సాధించేటువంటి ఆత్మస్థైర్యం ఉంది నీకు. నువ్వు ఇలా ఆలోచిస్తే ఎలా? నేను చెప్తున్నాను, నీకు మంచి విజయం అందుకోబోతుంది. గొప్ప విజయాన్ని నువ్వు పొందుతున్నావు. దానిలో నీకు కలిగే అదృష్టాన్ని చూసి నువ్వే నమ్మలేనంతగా ఆనందాన్ని తప్పకుండా నువ్వు పొందుతావు. అందుకే ఆ రోజు నీకు సహకారంగా ఈ సాయి చేతిని తప్పకుండా నీకు అందివ్వబోతున్నాడు. నీ నిరీక్షణ ఫలించే రోజు ఫలించే విధంగా చేయబోతున్నాడు. ఇక నా అనుగ్రహం తోడవగానే తప్పకుండా నువ్వు ఒక గొప్పగా అనుభూతిని పొందుతావు. ధైర్యంగా ముందుకు అడుగువే. అందులో నీకు గొప్ప ఉన్నతమైనటువంటి స్థితి కలగబోతుంది. నీకు నేను మాట ఇస్తున్నాను. ఈ సాయిని నువ్వు నమ్ము, నీకు ఉన్నంత స్థితి కలుగుతుంది. అదృష్టాన్ని నీకు పరిచయం చేస్తాను. ఈ బాబాను నమ్ముకున్నటువంటి వారికి ఎప్పుడు కూడా ఎటువంటి కష్టాలు కూడా రావని మాట గుర్తుపెట్టుకో. ఇది మంచి మార్గం నీదే కాబట్టి అనవసరంగా సమయాన్ని వృధా చేయవద్దు. సంతోషంగా కాలం గడిపేందుకు కాస్త శ్రమించవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. కాబట్టే శ్రమించు. ఎన్నో రోజుల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి శ్రమించి చివరికి అందులో విజయాన్ని పొందేటువంటి సమయంలో నువ్వు ఇలా నిరుత్సాహపడిపోతే అలా ఎలా చెప్పు? కాబట్టి ధైర్యంగా అడుగులు వేసి ముందుకు వెళ్ళు. నీ సాయి అనుగ్రహంగా సదా నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. సంతోషంగా ఉండు. నువ్వు నన్ను ఒక్కసారైనా నమ్మి చూసావా? నీ బాధను నేను భరించను అంటే అది అసత్యమవుతుంది. నిన్ను ఈ లోకం వదిలేసినా ఈ బాబా నిన్ను ఎప్పుడూ వదలడు. నీ కళ్ళలో కన్నీరు వస్తే నా గుండె తడుస్తుంది. నీ మనసు భయపడితే నా ఆశీర్వాదం నీకు కవచమవుతుంది. నువ్వు నా మీద పెట్టిన నమ్మకం నీ కోరిక కన్నా గొప్పది. నీ ఆలస్యం జరుగుతున్న ఆశీర్వాదం అసలు ఆగదని గుర్తుపెట్టుకో. ఈరోజు నీవు నన్ను పిలిచావు కాబట్టి రేపు నేను నీ జీవితంలో శుభవార్త తెచ్చి పెడతాను. నన్ను నమ్ము.
నీవు నన్ను పిలిచిన ప్రతి క్షణం నాకు వినపడింది. ప్రతి కన్నీటి వెనక ఆశీర్వాదం ఉన్నదే. నీ జీవితంలో వెలుగు పడకముందు నీడ తప్పదు అని గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని వెలుగుపరిచే వంతు ఈ బాబాదే. తప్పకుండా సంతోషంగా ఉండు అని బాబాగారు మనకు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి. సందేశం మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.